ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। శ్రీమద్భగవద్గీత ప్రథమాధ్యాయం శ్లోకం 4, 5, 6 చూసాము. దుర్యోధనుడు పాండవుల సైన్యాన్ని చూడమని చెబుతూ ఉన్నాడు. ఎవరికి చెబుతూ ఉన్నాడు? ద్రోణాచార్య గురువు గారు చెప్తున్నారు. ద్రోణాచార్యులకు చెబుతూ ఉన్నాడు. పాండవుల వైపు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చూసాము. యుయుధానుడు, ద్రుపదుడు, భీమార్జునులతో సమానమైనటువంటి వారు, దృష్టకేతు, కాశీరాజు, అలాగే పురుజితు, కుంతిభోజుడు, శైబ్యుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, వీళ్ళందరినీ కూడా చూసాం. అలాగే సుభద్ర కుమారులు, ద్రౌపది కుమారులు. వీళ్ళందరూ మనం మొదట ఏమనుకున్నాము? మనలో అజ్ఞానం ఉంది అని. ఆ అజ్ఞానానికి పుట్టినటువంటి వారే దుర్యోధనుడు, దుశ్శాసనుడు. కాబట్టి యుద్ధం జరుగుతూ ఉంది అని. ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, పాండవులందరూ కూడా ఏంటి అని అంటే మనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు, విలువలు. కౌరవులందరూ ఎవరు అని అంటే చెడు లక్షణాలు. మంచి లక్షణాలు ఎప్పుడైతే బలంగా ఉంటాయో చెడు లక్షణాలు పైకి రావడానికి అవకాశం ఉండదు. ఇక్కడేంటి, ధర్మం అనేటటువంటిది బలంగా ఉన్నప్పుడు అధర్మం పైకి రావడానికి అవకాశం లేదు. అలాగే మనలో కూడాను మంచి లక్షణాలు ఏవైతే దృఢంగా ఉంటాయో అప్పుడు చెడు లక్షణాలకి అవకాశం ఉండదు వ్యక్తం కావడానికి. కాబట్టి మనం చేయవలసిన ప్రయత్నం ఏంటి అని అంటే ఈ మంచి లక్షణాలని దృఢపరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మరి ఒకేసారికి వస్తాయా ఇవన్నీ అని అంటే మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఆ తరువాత మనం భగవంతుడి అనుగ్రహాన్ని మనం చూడగలుగుతాం. ఏ రకంగానంటే గౌడపాదాచార్యులు చెప్తారు, శంకరాచార్యుల వారి గురువు ఉత్సేక ఉదధేర్యద్వత్ కుశాగ్రేణ ఏక బిందున. కాకి ఏం చేస్తుంది అని అంటే కాకి గుడ్లన్నీ సముద్రంలోకి వెళ్ళిపోయాయి. ఎప్పుడు అలలు వచ్చినప్పుడు వెళ్ళిపోయాయి. ఇప్పుడు దాని ప్రయత్నం ఏంటి అని అంటే ఒక గడ్డి పరకతో గరికతో ఆ చివరి కొన ఉంటుంది కదా, చివరి కొనతో ఒక్కొక్క నీటి బొట్టుని తీసుకొచ్చి పక్కన వేస్తుంది, ఒక్కొక్క నీటి బొట్టుని తీసుకొచ్చి పక్కన వేస్తుంది. అది సాధ్యమవుతుందా ఎప్పటికైనా కూడా అక్కడ ఉన్న సముద్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి? ఎప్పటికీ సాధ్యం కాదు. కానీ కాకి తన ప్రయత్నాన్ని తను చేస్తుందా లేదా? తన ప్రయత్నాన్ని అది చేస్తూ ఉంది. భగవంతుడి అనుగ్రహం ఎలా ఉంటుంది అని అంటే గరుడు వస్తాడు, గరుడు చూస్తాడు ఏం జరుగుతుంది. ఒక కాకే కాకుండా మిగతా కాకులందరూ కూడా ఫ్రెండ్స్ కదా వాళ్ళంతా, సో సహాయం చేస్తున్నారనమాట. ఇక్కడ ఏంటి, కాకుల సమూహం అంతా కూడా ఇక్కడ ఏదో కార్యం చేస్తూ ఉన్నట్టున్నారు ఏంటి అని గరుడు తెలుసుకొని ఇది ఇలాగైతే మార్పు వచ్చేది కాదు, ఫలితం ఉండదు దీని వలన అని చెప్పేసి సముద్రాన్ని అంతటినీ కూడా ఒక్కసారిగా పక్కకి పంపించేసి ఆ గుడ్లు తీసి కాకి ఇచ్చేస్తాడు. అలాగా
మన ప్రయత్నం అనేటటువంటిది ఆ కాకి లాంటి ప్రయత్నం మనది. తరువాత భగవంతుడి ప్రయత్నం ఎలా ఉంటుంది అనంటే సముద్రాన్ని కూడాను ఎండబెట్టేటటువంటి విధంగా ఉంటుంది భగవంతుడి అనుగ్రహం అనేది. మనమే ప్రయత్నం చెయ్యలేదు అనుకోండి. ఇప్పుడు ఆ కాకి ప్రయత్నం చెయ్యలేదు. చుట్టూ ఉన్న కాకులొచ్చేవా? రావు. రావు. చుట్టూ ఉన్న కాకులవన్నీ రానప్పుడు గరుత్మంతుడికి ఇవన్నీ తెలిసేవా? ఇక్కడ ఏం జరుగుతుందనేది? తెలియదు. గరుత్మంతుడికి తెలీదు. అప్పుడు కాకి తన గుడ్లని పొందేదా? లేదు. మన ప్రయత్నం అనేటటువంటిది ఉంటే, మన ప్రయత్నం కొంతవరకు ఉన్నా కూడాను, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడాను మనకు అనుకూలించేలా భగవంతుడు చేస్తాడు. దాంతో ఏమవుతుంది అనంటే, మనం ఏ లక్ష్యాన్నైతే పొందాలి అనుకుంటున్నామో, ఆ లక్ష్యాన్ని చేరుకునేలా భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి మనలో మంచి విలువలనేటటువంటివి పెంచుకోవాలి. విలువలు ఏంటి అనంటే 13వ అధ్యాయంలో భగవంతుడు చెబుతాడు. అలాగే 12వ అధ్యాయంలో కూడా చెబుతాడు. అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం ఇవన్నీ కూడాను. సో అక్కడ వచ్చినప్పుడు చూద్దాము, సందర్భాన్ని బట్టి తెలుసుకుందాం. తర్వాత 7వ శ్లోకం చూడండి. అస్మాకంతు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. తర్వాత శ్లోకం కూడాను ఓకే, ఇది అయిపోయింది. అస్మాకంతో విశిష్టాయే, పాండవుల వైపు చాలా గొప్ప గొప్ప వీరులు, యుద్ధ వీరులు ఉన్నారు అని దుర్యోధనుడు చెబుతూ ఉన్నాడు. మరి వాళ్ళ వైపు ఉన్నారు అని అంత గొప్పగా చెప్పినప్పుడు మన వైపు కూడా ఉన్నారు. ఇది ఎటువంటి భావము అనంటే, వాళ్ళ వైపు అంత గొప్ప వాళ్ళు ఉన్నారు అనేటప్పటికీ మన మనస్సులో ఎటువంటి భావం కలుగుతుంది? మన బలం పెరుగుతుందా? మన బలం తగ్గుతుందా? అంటే కొంచెం ధైర్యం కోల్పోయినట్టు అవుతుంది. మన బలం అనేటువంటిది తగ్గుతుంది. అదే విధంగా దుర్యోధనుడిలో కూడాను ఆ బలం అనేటటువంటిది తగ్గింది. వాళ్ళంతా కూడా గొప్పవాళ్ళు అని చెప్పడంలో, వాళ్ళందరినీ కూడా చూసి. కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి లేదా ఆ బలం అనేటటువంటిది ఆ బలహీనత ఏదైతే ఉందో ఆ బలహీనత పెరగకుండా ఉండడం కోసం దుర్యోధనుడు ఏమంటున్నాడంటే, అస్మాకం మన వైపు ఏ విశిష్టాహ విశిష్టమైనటువంటి వారు ఉన్నారు, తాన్ నిబోధ వారిని నా ద్వారా తెలుసుకో ఓ ద్విజోత్తమ. ద్విజోత్తమ అంటే బ్రాహ్మణుడు అని, ద్రోణాచార్యుడు. ద్విజోత్తమ అంటే 3 అర్థాలు ఉంటాయి. ఒకటి బ్రాహ్మణుడు అని, ఒకటి పక్షి అని, ఒకటి పళ్ళు, దంతాలు. అంటే 2 సార్లు పుట్టినటువంటి వారు అని. ద్విజోత్తముడు అని అంటే 2 సార్లు జన్మించినటువంటి వారు. మరి బ్రాహ్మణుడు 2 సార్లు జన్మించాడా? అంటే ఉపనయనము ఇంకో జన్మ. ఒకసారేమో సాధారణంగా మనమంతా కూడా జన్మించినట్లుగా, ఇంకొకటి ఏంటి అంటే ఉపనయనం. పక్షి ఏంటి అనంటే మొదట గుడ్డులో ప్రవేశిస్తుంది, అదేవిధంగా ఆ తర్వాత మళ్ళీ పక్షిగా జన్మిస్తుంది. ఆ రకంగా 2 సార్లు. మన దంతాలు కూడా మొదట ఒకసారి వస్తాయి, మళ్ళీ ఆ తర్వాత రెండోసారి వస్తాయి. అలాగా ద్విజోత్తమ. ఇక్కడ ద్విజోత్తముడు అనంటే బ్రాహ్మణుడు అని దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి చెబుతూ ఉన్నాడు.
నాయకాః మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. నా వైపు ఉన్నటువంటి సైన్యం మన వైపు అనడం లేదు, నా వైపు అని అంటున్నాడు. మమ నా యొక్క సైన్యం ఏదైతే ఉందో వాళ్ళందరినీ పేరు పేరుతో సహా నేను నీకు తెలియజేస్తాను విను అని అంటున్నాడు. మరి ద్రోణాచార్యుడికి తెలీదా సైన్యం అంతా కూడా అనంటే, దుర్యోధనుడి యొక్క ఆలోచనని మార్చుకోవడం కోసం నా వైపు కూడా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, నా కోసం వీళ్ళందరూ కూడా ఈ యుద్ధంలో ప్రాణాలను అర్పించాలి అని సిద్ధంగా ఉన్నటువంటి వారు. అది చివర్లో చెప్తారు, నా కోసం వీళ్ళంతా కూడాను ప్రాణాలని త్యజించడానికి సిద్ధంగా ఉన్నారు అనే విషయం. తర్వాత ఎవరెవరు ఉన్నారు కౌరవుల వైపు అనేటువంటిది రేపు చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.